నుండి ఇలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు అతని ఫోన్ కాల్ రాగానే భయపడుతుంది. అతని వల్ల సమస్య ఏమైనా వచ్చిందా కనుక్కోవాలి. చెప్పండి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? నాకు ప్రాబ్లం లేదు. మీరేదో తప్పుగా విన్నారు. లేదండి, నేను కరెక్ట్గానే విన్నాను. మీరు ఏదో ప్రాబ్లం అన్నారు. అదే రేపు మార్నింగ్ మా బ్యాంక్లో ఒక మీటింగ్ని త్వరగా ఫిక్స్ చేశారు. అది వీళ్ళకి చెప్దామని ట్రై చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదు. అదే ప్రాబ్లం అంటున్నాను. అంతేనా? ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని భయపడ్డాను. అయ్యో పాపం, అన్నే పడుకున్నారేమో. ఈ టైంలో ఫోన్ చేసి మాట్లాడలేదనడం కరెక్ట్ కాదండి. సారీ టీచర్, ఇంకెప్పుడు ఇలా చేయండి. సరే, లేట్ అయిపోయింది, ఇక పడుకుందాం. లైట్ ఆఫ్ చేస్తాను. నాకు ఎక్కడా కనిపించట్లేదే. రేపు టిఫిన్ ఏంటి? గట్టిగా ఉండే చపాతీలా లేక సాఫ్ట్ గా ఉండే ఇడ్లీలా? అయ్యో, ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఇంకేదో కావాలన్నారంట మీలాంటి వాళ్ళే. అయినా రేపొద్దున ఏం పనులు చేయాలి, ఎంత త్వరగా చేసుకోవాలని నేను ఆలోచిస్తుంటే మీరేంటండి తిండి గురించి? అయ్యో, అయినా ఇప్పుడే కదండి తినొచ్చారు, అప్పుడే రేపొద్దున తినబోయే టిఫిన్ గురించి ఆలోచిస్తున్నారా? అంత నా కర్మ. పడుకోండి. రేపొద్దున ఏదో ఒకటి చేసి పెడతాం, మీకు నచ్చితే తినండి, లేదంటే మీరే వండుకొని తినండి. పడుకోండి. అయ్యో, మంచినీళ్ళు తీసుకురావడం మర్చిపోయాను. ఏం మతి మరపో నాకు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై, కలలో కలవరమై కలవరమో వరమే యోగగా, ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటి కథలే చెప్పగా, వస్తున్నాను. అమ్మ